మన భారతదేశం పండగలకు పుట్టినిల్లు. మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం, ఒక చక్కని సందేశం దాగి ఉంటుంది. అలాంటి పండుగలలో అందరి మనసులను గెలుచుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండుగ. ఇది కేవలం దీపాలు వెలిగించి టపాసులు కాల్చే పండుగ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులందరినీ ఒక్కచోటగా చేర్చే ఒక అద్భుతమైన వేడుక. మనసులో ఉన్న చీకటిని, ద్వేషాన్ని తొలగించి ప్రేమ, ఆనందం అనే వెలుగును నింపే పవిత్రమైన రోజు. చిన్నపిల్లల కేరింతల నుంచి పెద్దల ఆశీర్వాదాల వరకు ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరిసే ఈ దీపాల పండుగ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దీపావళి అనే మాట వినగానే మన కళ్ళ ముందు మెరిసే దీపాలు, రంగురంగుల టపాసులు, నోరూరించే స్వీట్లు మొదలవుతాయి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగను మనం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటాం. చిమ్మ చీకటిగా ఉండే అమావాస్య రాత్రిని మనం వెలిగించే ప్రమిదల వెలుగులతో ప్రకాశవంతంగా మార్చేస్తాం. ఇది దేనికి సంకేతం అంటే, మన జీవితంలో ఉండే కష్టాలు, బాధలు అనే చీకట్లను తొలగించి ధైర్యం, ఆనందం, జ్ఞానం అనే వెలుగును నింపుకోవడమే ఈ పండుగలోని అంతరార్థం. ప్రధానంగా దీపావళి పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తు. లోకాలను పీడిస్తున్న ఎందరో రాక్షసులను దేవుళ్ళు సంహరించి ప్రజలకు విముక్తి కలిగించిన రోజుగా ఈ పండుగకు ఎన్నో కథలున్నాయి. అందుకే ఈ రోజున మనం మనలోని చెడు గుణాలను అంటే అసూయ, కోపం, స్వార్థం వంటివన్నీ వదిలేసి మంచి గుణాలను అలవర్చుకోవాలని పెద్దలు చెప్తారు. ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో కలకల్లాడుతుంది. అందమైన రంగువల్లులు వేసి పూలతో అలంకరించి సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంట్లోకి అడుగుపెడుతుందా అన్నంత గొప్పగా ఇంటిని సిద్ధం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దీపావళి తేదీపై ప్రజల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ నెలకొంది. దీనికి కారణం పండుగకు ముఖ్యమైన అమావాస్య తిథి 2 రోజుల పాటు ఉండటమే. క్యాలెండర్ ప్రకారం మనం చూస్తే అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:44 ప్రారంభమవుతుంది. అది మరుసటి రోజు అంటే అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5:54 ముగుస్తుంది. ఇలా 2 రోజులు తిథి ఉన్నప్పుడు ఏ రోజు పండుగ చేసుకోవాలనే సందేహం రావడం సహజం. అయితే మన జ్యోతిష్య పండితులు, పెద్దలు దీనిపై ఒక స్పష్టత ఇచ్చారు. హిందూ ధర్మంలో ఏ పండగకైనా సూర్యాస్తమం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజుకు వర్తింపజేస్తారు. దీపావళి పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సాయంత్రం పూట చేసే లక్ష్మీ పూజ. అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు సాయంత్రం సమయంలో అమావాస్య తిథి బలంగా ఉంది. కాబట్టి పండితులందరూ అక్టోబర్ 20, 2025 సోమవారం రోజే దీపావళి పండుగ జరుపుకోవడం శాస్త్రం ప్రకారం సరైనదని నిర్ధారించారు. ఆ రోజే లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. దీపావళి రోజున మనం చేసే లక్ష్మీ పూజకు సమయం చాలా ముఖ్యం. సరైన ముహూర్తంలో పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. 2025 సంవత్సరంలో లక్ష్మీ పూజ చేసుకోవడానికి పండితులు సూచించిన అత్యంత పవిత్రమైన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 20వ తేదీ సోమవారం సాయంత్రం 7:08 నుండి రాత్రి 8:18 వరకు మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు. ఈ 1:10 సమయం లక్ష్మీ పూజకు చాలా శ్రేష్టమైనది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని నమ్మకం. దీపావళి అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, 5 రోజుల అద్భుతమైన వేడుక. చాలామంది దీపావళి అంటే ఒక్కరోజే అనుకుంటారు, కానీ నిజానికి ఇది 5 రోజుల పాటు జరిగే ఒక పెద్ద ఉత్సవం. ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత, ఒక కథ, ఒక ఆచారం ఉన్నాయి. ఈ 5 రోజుల పండుగ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు ధనత్రయోదశి, ధన్తేరస్, అక్టోబర్ 18 శనివారం. దీపావళి సంబరాలు ఈ రోజుతోనే మొదలవుతాయి. ధన అంటే సంపద, త్రయోదశి అంటే 13వ రోజు. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని, సంపదకు అధిపతి అయిన కుబేరుని పూజిస్తారు. అయితే ఈ రోజుకు ఉన్న మరో ముఖ్యమైన విశేషం, ఇది దేవతల వైద్యుడైన ధన్వంతరి పుట్టినరోజు. సముద్ర మథనం జరిగినప్పుడు అమృత కలశంతో ఉద్భవించిన వాడే ధన్వంతరి. ఆయన ఆయుర్వేదానికి అధిపతి. అంటే ఈ రోజున మనం కేవలం ధనం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కూడా ప్రార్థించాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్లుగా ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏ సంపదైనా అనుభవించగలం. ఈ రోజున కొత్త వస్తువులు కొనడం ఒక మంచి ట్రెడిషన్గా వస్తుంది. ముఖ్యంగా బంగారం, వెండి, ఇత్తడి లేదా స్టీల్ పాత్రలు వంటివి కొనుగోలు చేస్తారు. కొత్త వస్తువును ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నామని ప్రజలు భావిస్తారు. అలాగే ఈరోజు సాయంత్రం ఇంటి బయట యమధర్మరాజు కోసం ఒక దీపం వెలిగిస్తారు. దీనిని యమదీపం అంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వారికి అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు. రెండవ రోజు నరక చతుర్దశి, అక్టోబర్ 19 ఆదివారం. దీపావళికి ముందు రోజు వచ్చే ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. నరకాసుడు తన శక్తితో దేవతలను, స్త్రీలను, ప్రజలను ఎంతో హింసించేవాడు. అతని పీడ నుండి విముక్తి కలిగించమని అందరూ శ్రీకృష్ణుని వేడుకోగా ఆయన సత్యభామ సహాయంతో ఆ రాక్షసుని వధించాడు.
నరకాసురుడు చనిపోతూ తన మరణాన్ని ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలని వరం కోరుకున్నాడని, అందుకే ఈ రోజున మనం పండుగ చేసుకుంటామని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనెను ఒంటికి రాసుకొని నలుగు పిండితో స్నానం చేయడం మానవాయితీ. దీనిని అభ్యంగన స్నానం అంటారు. ఇలా స్నానం చేయడం వల్ల నరకలోక భయం పోతుందని, శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి టపాసులు కాల్చి నరకాసుర వధను ఘనంగా జరుపుకుంటారు. మూడవ రోజు దీపావళి అమావాస్య. లక్ష్మీ పూజ అక్టోబర్ 20 సోమవారం. ఇదే అసలైన దీపావళి పండుగ. 5 రోజుల వేడుకలో ఇది అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు సాయంత్రం ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో జిగేల్మంటుంది. చీకటిని పారద్రోలుతూ ఇంటి ముందు, లోపల, బాల్కనీలో, మేడ మీద ఇలా ప్రతి చోట ప్రమిదలు వెలిగిస్తారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ శుభ్రంగా దీపాలతో అలంకరించబడిన ఇళ్లలోకి ప్రవేశించి వారిని ఆశీర్వదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రోజున సంపదకు, సౌభాగ్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలో వినాయకుడిని కూడా పూజిస్తారు. ఎందుకంటే ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా జరగాలంటే ముందుగా వినాయకుడిని పూజించడం మన సంప్రదాయం. పూజ పూర్తయ్యాక పిల్లలు, పెద్దలు కలిసి ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తారు. రకరకాల స్వీట్లు, పిండి వంటలు చేసుకొని బంధువులకు, స్నేహితులకు పంచుకొని సంతోషంగా గడుపుతారు. 4వ రోజు గోవర్ధన పూజ బలిపాడ్యమి అక్టోబర్ 21 మంగళవారం. దీపావళి మరుసటి రోజును ఉత్తర భారతదేశంలో గోవర్ధన పూజగా జరుపుకుంటారు. ద్వాపర యుగంలో ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ఎత్తి గోకులంలోని ప్రజలను, పశువులను ఇంద్రుడి కోపం నుంచి కాపాడాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ రోజున ప్రజలు ఆవు పేడతో ఒక చిన్న గోవర్ధన పర్వతాన్ని చేసి దానికి పూజలు చేస్తారు. ప్రకృతిని, పశు సంపదను గౌరవించడం ఈ పూజలోని ముఖ్య ఉద్దేశం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఈ రోజును బలిపాడ్యముగా జరుపుకుంటారు. రాక్షస రాజు అయినప్పటికీ దానగుణంలో బలిచక్రవర్తికి సాటి ఎవ్వరూ లేరు. వామనుడికి తన సర్వస్వాన్ని దానం చేసిన ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ చేస్తారు. 5వ రోజు భాయదూజ్ యమద్వితీయ అక్టోబర్ 22 బుధవారం. దీపావళి ఉత్సవాలలో ఇది చివరి రోజు. అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముల మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. దీనినే యమద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడని, ఆనందంతో యముడు తనను ఈ రోజున పూజించిన సోదరులకు అపమృత్యు భయం ఉండదని వరం ఇచ్చాడని కథ చెబుతోంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి హారతిచ్చి నుదుటను బొట్టు పెట్టి వారు ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు ప్రేమగా బహుమతులు ఇస్తారు. ఇది రక్షాబంధన్ లాంటిదే అయినప్పటికీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఈ రోజుతో 5 రోజుల దీపావళి వేడుకలు ముగుస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజను ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీపావళి పూజ అంటే ఏదో పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం లేదు. భక్తితో మనసును పెట్టి చేస్తే చాలు. ఇంట్లోనే చాలా సులభంగా, శాస్త్రబద్ధంగా పూజ చేసుకోవచ్చు. ఇంటి శుభ్రత మరియు అలంకరణ. పూజకు ముందు రోజు నుంచే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పనికిరాని వస్తువులను, పాత సామాన్లను తొలగించాలి. లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోటే నివసిస్తుందని నమ్మకం. పూజ రోజు ఉదయాన్నే ఇల్లంతా గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లి పవిత్రం చేయాలి. ఇంటి గడపకు పసుపు, కుంకుమ రాసి మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి. సాయంత్రం పూజ సమయానికి ఇల్లంతా దీపాలతో అలంకరించాలి. పూజకు సిద్ధం కావడం. కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజ చేసే ప్రదేశంలో ఒక పీఠం లేదా చిన్న టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరవాలి. దేవుళ్లను ఏర్పాటు చేయడం. పీఠం మధ్యలో కొద్దిగా బియ్యం పోసి దానిపై లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టాలి. వినాయకుడు ఎప్పుడు లక్ష్మీదేవికి కుడివైపున ఉండేలా చూసుకోవాలి. పక్కనే ఒక రాగి లేదా వెండి చెంబులో నీళ్లు పోసి మామిడాకులు, పువ్వులు వేసి దానిపై కొబ్బరికాయ పెట్టి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశం సకల దేవతలకు ప్రతీక. పూజా విధానం. ముందుగా 2 దీపాలను వెలిగించి అగరబత్తిని వెలిగించి మంచి సువాసన వచ్చేలా చేయాలి. తర్వాత వినాయకుడికి పూజ చేయాలి. పసుపుతో చేసిన చిన్న వినాయకుడికి లేదా విగ్రహానికి నమస్కరించి ఓం గం గణపతయే నమః అని చెప్పుకుంటూ పువ్వులు, అక్షతలు సమర్పించాలి. పూజ సజావుగా సాగాలని కోరుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పూజకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని ప్రార్థించాలి. అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులు లేదా ఎర్రటి పువ్వులు, అక్షతలు సమర్పించాలి.
మీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం, వెండి వస్తువులను, ఇంటి పత్రాలను అమ్మవారి ముందు పెట్టి పూజించడం వల్ల వాటికి రెట్టింపు శక్తి వస్తుందని నమ్ముతారు. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి లేదా లలితా సహస్రనామం చదువుకోవాలి. ఇవి రాకపోయినా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా సరిపోతుంది. ఏమీ రాకపోయినా భక్తితో మనసులో అమ్మవారిని తలుచుకుంటే చాలు. చివరిగా నైవేద్యం సమర్పించాలి. పాలు, పండ్లు, స్వీట్లు, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి. పూజలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వేడుకోవాలి. పూజ పూర్తయ్యాక ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకొని ఇరుగు పొరుగు వారికి కూడా పంచాలి. దీపావళి కేవలం ఒక మతపరమైన పండుగ కాదు, దీనికి గొప్ప సామాజిక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా అందరినీ ఒకటి చేస్తుంది. స్వీట్లు పంచుకోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళడం ద్వారా సంబంధాలు బలపడతాయి. దీపావళి సమయంలో కొత్త బట్టలు, స్వీట్లు, టపాసులు, దీపాలు, గిఫ్ట్లు కొనుగోలు వల్ల ఎన్నో వ్యాపారాలకు ఊపు వస్తుంది. చేతి వృత్తుల వారికి, చిన్న వ్యాపారులకు ఇది పెద్ద సీజన్. ఈ పండుగ రోజున చాలామంది పేదలకు, అనాథలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తారు. మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే నిజమైన పండుగ అని ఇది నేర్పుతుంది. దీపావళి పండుగ మనకిచ్చే సందేశం ఒకటే: మన జీవితం అనే ప్రయాణంలో ఎన్ని కష్టాలు, చీకట్లు ఎదురైనా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, మంచి అనే దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగు ముందు ఏ చీకటి నిలవదు. ఈ పండుగ మనందరి ఇళ్లలోనే కాదు, మనసులో కూడా ఆనందపు వెలుగులు నింపాలి. మన మధ్య ఉన్న బంధాలను మరింత బలోపేతం చేయాలి. ఈ 2025 దీపావళి మీ అందరి జీవితాల్లో సరికొత్త కాంతులు తీసుకురావాలని, ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.